అమెరికా రాయబార కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారికి తెలంగాణ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ రోడ్డుగా నామకరణం చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ రోడ్ను ప్రారంభించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ట్రంప్ పేరు ఇక్కడ రోడ్డుకు పెట్టడం ఏంటి, హైదరాబాద్ రోడ్డుకి అని చెప్పేసి. ఏంటి సార్, ట్రంప్ పేరు పెట్టచ్చా పెట్టకూడదా? ఇప్పుడు రాహుల్ గాంధీ బీజేపీ రామచంద్రరావు ప్రశ్న అడిగాడు. రాహుల్ గాంధీ రోజు మోడీ ప్రభుత్వం ట్రంప్ కు లొంగిపోతున్నాడు, ఇక్కడేమో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా ట్రంప్ పేరు పెట్టుకున్నది, ఏది నిజం అని అడిగారు. వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ కదా రామచంద్ర అడిగే ప్రశ్న, వెరీ వ్యాలిడ్ ప్రశ్న. ఇప్పుడు మీరు ఏ ట్రంప్ విధానాల్ని దేశమంతా వ్యతిరేకిస్తూ తెలంగాణలో ట్రంప్ పేరు పెట్టుకుంటా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రాజకీయంగా ఏమైనా ఆలోచిస్తుందా? పోనీ దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్రయోజనమా? ఎందుకంటే ఇవాళ ట్రంప్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మామూలు కాదు. అమెరికాలోనే తీవ్రమైన వ్యతిరేకత ఉంది, భారతదేశంలో వ్యతిరేకత ఉంది, తెలుగు రాష్ట్రాల్లో వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఐటీ రంగము, అమెరికాకు ఎంఎస్కి వెళ్ళేవారు, ఐటీ రంగంలో పనిచేసేవారు, అమెరికాకు H1B వీసా మీద వెళ్ళేవారు అందరూ కూడా తెలుగు రాష్ట్రాల వాళ్ళు టాప్ లో ఉంటారు. మీకు H1B వీసాలు వాడే వాళ్ళు 71% ఇండియన్స్ ఉంటే అందులో గణనీయమైన భాగం తెలుగు వాళ్ళు ఉంటారు. మరి కాంగ్రెస్ పార్టీకి ఏం బెనిఫిట్ అవుతుంది? ఇప్పుడు ట్రంప్ వల్ల ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగులే కాదు కదా, ట్రంప్ వల్ల రొయ్యల రైతులు నష్టపోతున్నారు, ట్రంప్ వల్ల నష్టపోని రంగమంటూ లేదు భారతదేశంలో. మీకు అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా రాజకీయంగా లాభం ట్రంప్ పేరు పెట్టుకుంటే? అమెరికాలోనే ట్రంప్ డిజైన్ చేసుకుంటున్నారు. అమెరికాలో మీకు ఒపీనియన్ పోల్ చూస్తే ట్రంప్ ఇస్ ద మోస్ట్ అన్పాపులర్ ప్రెసిడెంట్. రిపబ్లికన్లు కూడా ట్రంప్ వ్యతిరేకంగా పార్లమెంట్ లో ఓట్లు వేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి మరి స్ట్రాటజీ ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీకి లాభం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇది, ట్రంప్ సమర్థిస్తున్నారా అంటే ట్రంప్ సమర్థించడం లేదు. పైగా మీకు కాంగ్రెస్ పార్టీ వైఖరి కాదు. తెలంగాణకి ఏమైనా లాభం దీనివల్ల? ట్రంప్ ఉంటాడా? రేపు ట్రంప్ ప్రత్యర్థి అధికారంలోకి వస్తారు, అప్పుడేంటి పరిస్థితి? రేపు ట్రంప్ను తీవ్రంగా వ్యతిరేకించేవారు ట్రంప్ను జైల్లో పెట్టాలన్నట్టు ప్రెసిడెంట్ అవుతారు అమెరికాకు. అప్పుడు మరి తెలంగాణ పట్ల అమెరికా వైఖరి మారదా? ఇప్పుడు అమెరికా రాజకీయాల పైన మనం ఇన్వాల్వ్ కావద్దు అనేది బీజేపీ కూడా కాంగ్రెస్ చెప్పింది కదా. అప్పుడు మోడీ కేంచే ట్రంప్ నమస్తే ట్రంప్ అని ప్రోగ్రాంలు పెట్టినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి? మనం ఎందుకు అమెరికా రాజకీయాలకు ఎంటర్ కావాలి? బైడెన్ గెలుస్తాడా, ట్రంప్ గెలుస్తాడా మన సమస్య కాదు. మనం అమెరికా అనే దేశంతో సంబంధాలు ఉండాలి. ఎస్, మీరు పేరు పెట్టుకోండి, కావాలంటే దానికి మాన్హాటన్ రోడ్, న్యూయార్క్ రోడ్ అని న్యూయార్క్ ఎవెన్యూ అని పెట్టుకోండి, లేదు మీకు మార్టిన్ లూథర్ కింగ్ ఎవెన్యూ అని పెట్టుకోండి. దేశం ప్రపంచానికి నల్లజాతి ప్రజల పోరాట యోధుడు కదా. లేదు ఒక అమెరికాలో ఉన్న గొప్ప పోయిట్ పేరు పెట్టండి, ఒక గొప్ప సైంటిస్ట్ పేరు పెట్టండి, లేకంటే ఒక గొప్ప మానవత్వ కార్య నాయకునికి పేరు పెట్టండి. ఇవన్నీ పేరు పెట్టుకోవచ్చు కదా. మరి మీరు ట్రంప్ దొరికిందా పేరు పెట్టుకోవడానికి? అది లేకపోతే మీరు పోయిన అమెరికాలో ఉన్న నయాగరా ఎవెన్యూ అని పెట్టండి, అభ్యంతరం లేదు. అమెరికన్ సిటీస్ పేరు మీద పెట్టండి, మీరు అభ్యంతరం లేదు. కానీ ఇదేం పేరు? ట్రంప్ పేరు ఏంటి? ట్రంప్ ప్రపంచంలో యుద్ధాలు తెచ్చాడు, ఒక వాణిజ్య బీభత్సం తెచ్చాడు, మానవ వినాశానికి కారణమయ్యాడు. ట్రంప్ ప్రపంచంలో జరుగుతున్న అవలక్షణ వ్యక్తిగతంగా ట్రంప్ ఏమన్నా పర్సనాలిటీ మంచిగా ఎఫ్స్టీన్ ఫైల్స్ నుంచి మొదలుకొని ట్రంప్ చరిత్ర తెలుసు. సో నీకు రాజకీయంగా, వ్యక్తిగతంగా, పొలిటికల్ గా అన్నిటి ఎందులో కూడా ఈజ్ నాట్ ది ఐడియల్ పర్సన్ కదా. ఒక రోల్ పేరు పెట్టుకోవడానికి ఐడియల్ పర్సన్ ఇంకెవరు దొరకలేదు, నాకు అర్థం కాదు. నీకు అమెరికాతో సత్సంబంధాలు కావాలి, ఎస్ ఫైన్, అభ్యంతరం ఏం లేదు. జార్జ్ వాషింగ్టన్ రోడ్ అని పెట్టండి. అమెరికా ఇండిపెండెన్స్ ఆ దేశ రాజధాని నగరం కదా, సో పెట్టుకోండి, అభ్యంతరం లేదు. జార్జ్ వాషింగ్టన్ రోడ్ పెట్టుకోండి. లేదా మీకు అలా సిలికాన్ వ్యాలీ రోడ్ అని పెట్టండి. అమెరికాలో ఉన్న సిలికాన్ వ్యాలీ గుర్తొస్తుంది. సో లేకుంటే ఏదన్నా అమెరికాలో గొప్ప పనులు చేసిన వాళ్ళ పేర్లు పెట్టుకోండి. ఏం చెప్పాలంటే మార్టిన్ లూథర్ కింగ్ మహాత్మా గాంధీతో ఇన్స్పైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ మహాత్మా ఆశయాలు అంటారు కదా. మార్టిన్ లూథర్ కింగ్ గాంధీ మహాత్మతో ఇన్స్పైర్ అయ్యాడు. అందుకని మార్టిన్ లూథర్ కింగ్ రోడ్ పెట్టండి, ఎంత గౌరవంగా ఉంటది. నేను కూడా పోయి పులగం చేసేవాడిని మార్టిన్ లూథర్ కింగ్ రోడ్ పెడితే. ఎందుకంటే ఇది గ్రేట్ థింగ్ కదా. నల్లజాతి పోరాటాల మీద అలబామా స్టేట్కి వెళ్ళాను నేను, బర్మింగ్హామ్ అండ్ మెంఫిస్కి వెళ్ళాను. నల్లజాతి ప్రజల పోరాటాలు మనకు ఉత్తేజాన్ని ఇస్తాయి కదా. సో నెల్సన్ మండే పోయిన అమెరికా కాదు, నెల్సన్ మండేలా పేరు పెట్టండి. సో జాత్యంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా
విరోచితంగా పోరాడిన గొప్ప యోధుడు, భారతదేశానికి మంచి మిత్రుడు. భారత్ కూడా మంచి మిత్రుడు కాదు, నా పాయింట్ అది. ఇలా ఐ లవ్ పాకిస్తాన్, ఐ లవ్ అసీం ముందు అనేటువంటి పాకిస్తాన్ లో పేరు పెట్టుకోవాలి, ఇండియాలో ఎందుకు పెట్టుకోవాలని పేరు. సో ఈ మేబీ అమెరికన్ ప్రెసిడెంట్, బట్ ఈజ్ అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్. నెక్స్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేయలేడు. మీరు చూస్తుండండి, రిపబ్లికన్ పార్టీ కూడా ట్రంప్ డిజర్వ్ చేసుకుంటుంది. జేడీ వ్యాన్స్ కూడా ట్రంప్ లెగసీని బరీ చేస్తాడు. ఎందుకంటే ట్రంప్ లెగసీ పెట్టుకుంటే నెక్స్ట్ టైం ఎన్నికల్లో ఓట్లు రావడం భయం ఉంటుంది. అమెరికన్ ఎకానమీ అమెరికా స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. మీకు ఈ మధ్య వార్ వల్ల డాలర్ పెరిగింది, అంతకుముందు డాలర్ వాల్యూ భారీగా పడిపోయింది. అలాంటి నాయకుని పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది తెలంగాణకు? ఇది తెలంగాణకు నేను అడుగుతున్న ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, అయ్యా దీనివల్ల తెలంగాణకి ఏం లాభం చెప్పండి, భారతదేశానికి ఏం లాభం, హైదరాబాద్కి ఏం లాభం, పోనీ కాంగ్రెస్ పార్టీకి ఏం లాభం చెప్పండి. లాభం ఉంటే పెట్టి నాకు అభ్యంతరం లేదు, పైగా నష్టం నీకు ఇన్ని రకాలుగా ఎలా నష్టం అని చెప్పాను. సో పోనీ ఇతను ఒక ఐడియల్ పర్సన్, లాభ నష్టాలు పక్కకు పెడదాం, మీరు చెప్పండి, గుణమే చేసుకోండి. డొనాల్డ్ ట్రంప్ ఇది ఐడియల్ హ్యూమన్ బీయింగ్, ఒక ఆదర్శ మానవుడు అని చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. ఏదో లేదు, రాజకీయ లాభాలు నష్టాలు జమా లెక్కలు అవసరం లేదు, ఐడియల్ పర్సన్. పోనీ అమెరికాతో సంబంధాలకు ఉపయోగపడుతుందా? ఇది జస్ట్ 2 years మిడ్ టర్మ్ ఎలక్షన్ లో ఘోరంగా ఓడిపోతారు. మీరు చూస్తుండండి, ఇప్పటి వరకు అన్ని స్పెక్యులేషన్లు చెప్తున్నాయి మిడ్ టర్మ్ ఎలక్షన్ లో ఓడిపోతారని. అసలు ఓడిపోతున్న నాయకునితో ఈజ్ ఆన్ ది సన్సెట్, సన్ రైజ్ కాదు, సన్ రైజ్ పొలిటీషియన్ పేరు పెట్టుకుంటే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. సన్సెట్ పొలిటిషియన్, అస్తమిస్తున్న సూర్యుడు రాజకీయాల్లో, అలాంటి అతను పేరు పెట్టు. సూర్యుడే కాదు ఫస్ట్ పాయింట్, అస్తమిస్తున్న నాయకుడు. రాజకీయాల్లో అస్తమిస్తున్న నాయకుని పేరు పెట్టుకుంటే పేరు ఎలకాలం ఉంటుంది కదా, పేరు ఇవాళ రాదు. పోనీ మీరు ఒక ట్రంప్ ఈవెంట్ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు, ఆ ఈవెంట్ అక్కడితో క్లోజ్ అవుతుంది. బట్ రోడ్ విల్ రిమైన్ ఎవర్ కదా. రేపు ట్రంప్ను తీవ్రంగా వ్యతిరేకించే నాయకుడు ప్రెసిడెంట్ అయితే అప్పుడు మళ్ళీ పేరు మారుతారా? డొనాల్డ్ ట్రంప్ ఎవరిని పోయి ఇంకో ఎవరిని చేస్తారు, రేపు డెమోక్రట్లు వస్తారండి, ట్రంప్ బర్నీ శాండర్స్ వస్తాడు, ట్రంప్ను తీవ్రంగా వ్యతిరేకిస్తాడు, రేపు ఆయన బర్నీ శాండర్స్ ప్రెసిడెంట్ అవుతాడు, లేదు డెమోక్రట్లోనే ఇంకో ప్రెసిడెంట్ అవుతారు. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టి ఇంకో పేరు మారుతారా మళ్ళీ? అంటే ఇక లేకుండా పని చేయండి, అమెరికన్ ప్రెసిడెంట్ రెవెన్యూ అనండి, ఎవరు ప్రెసిడెంట్ వాళ్ళకు ఉంటారు, పని అయిపోతుంది. సో యుఎస్ ప్రెసిడెంట్ రెవెన్యూ అని పెట్టండి, అభ్యంతరం లేదు. ఇప్పుడు మన దగ్గర ఉంటుంది కదా ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, ప్రధానమంత్రి పిఎం కిసాన్, సిఎం కిసాన్ పథకాలు ఉన్నట్టు అమెరికన్ ప్రెసిడెంట్ రెవెన్యూ అని పెట్టండి, ప్రెసిడెంట్ రెవెన్యూ అని. ప్రాబ్లం లేదు, ఎవరు ప్రెసిడెంట్ వాళ్ళు ప్రెసిడెంట్ ఉంటారు. వి లవ్ అమెరికా, వి రెస్పెక్ట్ అమెరికా, బట్ వీ విల్ నాట్ యాక్సెప్ట్ డొనాల్డ్ ట్రంప్. అది తేడా.